నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జ్యోతిరావు పూలే చేసిన సేవలను స్మరించుకోవడం ఎంతో గౌరవంగా ఉంది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. జ్యోతిరావు పూలేకి ఘన నివాళులర్పించిన విఎంసి. నిమ్న వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నేత మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో ముందుకు సాగుతామన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లాకా వెంగళరావు. హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నం. ఎండీ వేమూరి రాధాకృష్ణపై వైసీపీ నేతలు నోరు పారేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో సీఎం మాట్లాడుతూ వైసీపీ నేతల నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. వాళ్లు ఇష్టం వచ్చినట్లు ఏదైనా మాట్లాడతారు, భవిష్యత్తులో వాళ్లకు అంతా తెలిసి వస్తుంది అని సీఎం హెచ్చరించారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి సరైన సమాధానం ఇస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి అభివృద్ధి జగన్ బ్యాచ్కు పూర్తి స్థాయి కౌంటర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి ఆగదని, హైదరాబాద్, బెంగళూరు నిరంతరం పెరుగుతున్నట్టే అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ మొత్తం ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుందని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉండడానికి కారణం హైదరాబాద్ అని ఆయన చెప్పుకొచ్చారు. జ్యోతిరావు పూలే చేసిన సేవలను స్మరించుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని, దేశంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని ఆయన అప్పట్లోనే గొప్ప ఆశయాలను ప్రతిపాదించారని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆలోచనలు భవిష్యత్ తరాలకు చేరవేయడం అత్యంత అవసరమని ఆయన అన్నారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై ముందుగా జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు, మహనీయుడు జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వం ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తాం. వాళ్ళ జ్యోతిరావు పూలే గారి గురించి భవిష్యత్ తరాలు కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల హక్కుల కోసం బడుగు బలహీన వర్గాల సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదగాలని చెప్పి ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే చేసినటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి అన్ని రకాలుగా కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయాల సాధనలతో ఆశయాలు అనుగుణంగా ముందుకెళ్ళటం వల్ల బీసీల హక్కులు రక్షించబడినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. బీసీల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టింది మొట్టమొదట తెలుగుదేశం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెట్టినాక బీసీలకు అన్ని రకాలుగా కూడా రాజకీయ ప్రాధాన్యత, అటు పార్లమెంటు కాడి నుంచి రాజ్యసభ, అలాగే అసెంబ్లీ, అలాగే కౌన్సిల్ అన్నింటిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ అన్నింటిలో కూడా తగిన ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాం. బీసీల కోసం రక్షణ చట్టాన్ని కూడా మొన్ననే అసెంబ్లీలో తీసుకొచ్చి రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేశాం. అన్ని రకాలుగా బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ 200వ జయంతి సందర్భంగా మా బీసీ సోదరులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మీ అభ్యున్నతి కోసం, మీ ఆర్థిక ఎదుగుదల కోసం, మీకు అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండటం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తూ జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధనలో ఈ ప్రభుత్వం నిత్యం పనిచేస్తామని
తెలియజేస్తాను. బందర్ రోడ్డులోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రక్కన ఉన్నటువంటి ఆడిటోరియం కన్స్ట్రక్షన్ ఏజెన్సీ కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించిన పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థలకు, ఇంజనీర్లు మరియు సంబంధిత అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నామని, త్వరలోనే ఈ కన్వెన్షన్ సెంటర్ను ప్రజల వినియోగంలోకి తీసుకువస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. బందర్ రోడ్డులోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రక్కన ఉన్నటువంటి ఆడిటోరియం కన్స్ట్రక్షన్ ఏజెన్సీ కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించిన పనులను సంబంధిత అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, నూతన రాజధాని అమరావతి ఏర్పాటు సమయంలోనే అంబేద్కర్కు గౌరవంగా ఒక విశాలమైన స్థలాన్ని కేటాయించి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. అయితే 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా ప్రాజెక్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పటికీ అంచనాలకు మించి ఖర్చులు పెరగడం, పనుల్లో లోపాలు ఉండడం వంటి సమస్యలు ఎదురయ్యాయన్నారు. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్టును సమగ్రంగా సమీక్షించి లోపాలను సరిదిద్దుతూ అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి చేసిందని, గత ప్రభుత్వం చేసిన బాకీలను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని, దాదాపు 400 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంబేద్కర్ స్మృతివనం గతంలో 2014-2019 మధ్య ఆ రోజు నూతన రాజధాని అమరావతి ఏర్పాటు చేసినప్పుడే అమరావతిలో స్థలాన్ని కేటాయించి అతిపెద్ద విగ్రహాన్ని పెట్టాలని చూసాం. 2019లో ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మార్చినాక తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నిర్ణయాలతో పీడబ్ల్యూ గ్రౌండ్లో అంబేద్కర్ స్మృతివనాన్ని, అంబేద్కర్ స్టాట్యూని పెద్దగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే అంబేద్కర్ స్టాట్యూలో కూడా అంచనాలకు మించి దోపిడీ జరిగింది. దాని తర్వాత 2024లో మేము అధికారంలోకి వచ్చినాక ఏదైతే అన్నిటిని కూడా రివ్యూ చేసి, ఆ రివ్యూ చేసినాక అన్నిటిని సరిచేసి ప్రతిష్టాత్మకమైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూర్తి చేసాం. గత ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లులన్నీ, బాకీలన్నింటిని కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది. దాదాపు 400 కోట్ల పైన బడ్జెట్తో రూపొందించింది. అంతా అప్పులు పెట్టేసి కంపెనీలకి బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు. పూర్తి కూడా చేయలేదు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇక్కడ విగ్రహంతో పాటు లోపల చిల్డ్రన్స్ పార్క్ కానీ, అలాగే ఫుడ్ కోర్ట్స్ కానీ, అట్లాగే కన్వెన్షన్ సెంటర్ కానీ, ఎన్నిటిని కూడా మా ప్రభుత్వం వచ్చి పూర్తి చేసింది. పూర్తి చేయడంతో పాటు దీన్ని ఎవరు మొదలుపెట్టినా ప్రజల డబ్బు, ఇది ప్రజల డబ్బు, ప్రజల అవసరాలకి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వ నిర్ణయం. గత ప్రభుత్వం లాగా ప్రజావేదికను కూల్చినట్టు ఈ ప్రభుత్వాలు అలాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రజల డబ్బు, ప్రతి రూపాయిని ఆదా చేస్తాం, సద్వినియోగం చేస్తాం. ఇవాళ బ్రహ్మాండంగా దీన్ని అంచనాలకు మించి ఖర్చు పెట్టాం, అంచనాలకు మించి తీర్చిదిద్దాం, సుందరంగా చేసాం. ఇది ఆల్మోస్ట్ ఈ కన్వెన్షన్ సెంటరు స్టేట్లోనే ఎక్కడా లేదు. దాదాపు 95 కోట్ల రూపాయలు ఈ కన్వెన్షన్ సెంటర్కి ఖర్చు పెడతాం. రేపు ఓపెన్ అయినాక సీఎం గారిని డేట్ అడుగుతున్నాం. డేట్ ఇస్తే మరి ఆయన చేతుల మీదుగానే ఓపెన్ చేయాలని చూస్తున్నాం. ఓపెన్ చేసినాక విజయవాడ నగరానికి రవీంద్ర భారతికి మించి ఇప్పుడు అత్యాధునిక సదుపాయాలతో విజయవాడ తుమ్మలపల్లి ఏదైతే ఉందో దానికి మించి ఇది దాదాపు 1500 మంది సీటింగ్ కెపాసిటీతో సకల సదుపాయాలతో దీన్ని కళాకారులకి, అలాగే ప్రజలకి, ఫంక్షన్లకి, గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్స్కి, సదస్సులకి అన్నిటికి కూడా దీన్ని ఉపయోగించేటట్టు బ్రహ్మాండంగా దీంట్లో సౌండ్ సిస్టమ్ కానీ, ఎకో సిస్టమ్ కానీ,
అలాగే స్క్రీనింగ్ సిస్టమ్ కానీ, స్క్రీన్స్ కానీ, సీటింగ్ సిస్టమ్ కానీ, ఏసీ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడే అన్నీ పరిశీలించడం జరిగింది. కేఎంపీ ప్రాజెక్ట్స్ వాళ్ళు, కేపీసీ ప్రాజెక్ట్స్ వాళ్ళు అద్భుతంగా దీన్ని కట్టారు. దాన్ని వాళ్ళకి అభినందిస్తూ ఉన్నా. ఇవాళ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ కంపెనీ దేశవ్యాప్తంగా వర్కులు చేస్తూ ఉన్నాయి. అలా ఎండీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ అందరూ కూడా కష్టపడి దృష్టి పెట్టి పూర్తి చేసినందుకు వారిని అభినందిస్తూ దీన్ని త్వరలోనే ప్రజల వినియోగంలోకి తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారు వీలైతే ఆయన చేతుల మీద ఓపెన్ చేస్తాం. లేకపోతే ఏ విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉంటాయో చూసి ఆయన ఆదేశాల ప్రకారం దీన్ని స్టార్ట్ చేయడం జరుగుద్ది. వినియోగంలో తీసుకొచ్చినాక అద్భుతమైనటువంటి కన్వెన్షన్ సెంటరు అందుబాటులోకి, విశాలమైనటువంటి పార్కింగు, అన్ని సదుపాయాలు, క్యాంటీన్స్, రూమ్స్, లగ్జరీ రూమ్స్, ఎవ్రీథింగ్ లోపల ఫుల్లీ ఫర్నిష్డ్ ఉన్నాయి. దీన్ని చక్కగా వినియోగంలో తీసుకొస్తాం తెలియజేస్తూ దీన్ని అందరూ కూడా త్వరలోనే ప్రజలు ఉపయోగించుకుంటారని కూడా భావిస్తారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33, 62, 24, 1వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 4.55 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు నిజంగా ఒక వరంలా మారిందని పేర్కొన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ సహాయం కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం సహాయం అందిస్తుందని 2014, 2019 మధ్య తన గత ఎమ్మెల్యే పదవీ కాలంలో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని ముఖ్యమంత్రి కార్యాలయానికి స్వయంగా తీసుకెళ్లి వివరించి కోట్ల రూపాయల సహాయాన్ని లబ్ధిదారులకు అందించడం పూర్తి బాధ్యతగా పనిచేశానని గుర్తు చేశారు. లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా చెక్కులు అందేలా చర్యలు తీసుకున్నామని, మళ్లీ ప్రస్తుతం శాసనసభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలకు అందించగలిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి అర్జీని వేగంగా పరిశీలించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి చెక్కులు మంజూరైన వెంటనే డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ నాయకుల ద్వారా లబ్ధిదారులను పిలిపించి చెక్కులు అందజేస్తున్నామని అన్నారు. ప్రజల సేవ చేయడాన్ని తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని, పదవి అలంకారం కాదు బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ఎమ్మెల్యే కార్యాలయం మరియు డివిజన్ నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల సేవల నాణ్యత మరింత మెరుగుపడుతోందని అన్నారు. ఈ నూతన సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా చెక్కులు అందుతున్నందుకు లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోందని పేర్కొంటూ భవిష్యత్తులోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయకుమార్, 62వ డివిజన్ అధ్యక్షులు జలకం రాజా, 62వ డివిజన్ పైడి శ్రీను, 1వ డివిజన్ ఇన్ఛార్జ్ కమ్మినేని సురేష్, పరుచూరి భార్గవ్, గడ్డం రాజు, గాజుల రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కమ్మినేని సురేష్ అండి, 1వ డివిజన్ తెలుగుదేశం పార్టీ. మా డివిజన్లో సీఎంఆర్ఎఫ్ ఫండ్ రిలీఫ్ ఫండ్ కోసం వచ్చామండి ఎమ్మెల్యే గారి దగ్గరికి. వాళ్ళ చెక్కులు వచ్చినాయంటే చెక్కులు తీసుకున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం విన్నామండి. వాళ్ళు ఏం చెప్తారో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడాలి. మాకు ఫండ్స్ రిఫండ్ ఇచ్చడం చాలా హ్యాపీగా ఉంది. చాలా పరిపాలన చేశారు, బాగున్నాయి. ఎమ్మెల్యే గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆపదలో ఆదుకున్నందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి. బోండా ఉమా గారు ఆధ్వర్యంలో బాగా చెక్కులు వచ్చినాయి మాకు. ఆయన పరిపాలన కూడా బాగుంది. ఇలాగా ప్రజలకి, నిరుపేద ప్రజలకి ఇలాగ సేవ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు వరకు అండి దగ్గర 20 లక్షల రూపాయలు సాయం అందిందండి సీఎంఆర్ఎఫ్ చెక్ ద్వారా. కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే జనాలు కూడా ఎంత హర్ష వ్యక్తం చేస్తున్నారండి. అలాగే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ చాలా వరకు మా దగ్గర 9 కోట్ల రూపాయల వర్క్ పూర్తి చేశారండి. ఇంకా వర్కులు చేస్తున్నారు. అలాగే మేము అడిగినప్పుడే ఏదైనా కావాలంటే ఎమ్మెల్యే గారు మేము ఉన్నామంటూ ముందుకు వచ్చి పనిచేసి పెడుతున్నారండి. మాకు చాలా సంతోషం. మాది 24వ డివిజన్. మా పాప డెలివరీ కోసం అని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫండ్స్ పెట్టుకుంటే మనకి వస్తాయని చెప్పారు బోండమ్మ దగ్గర. మేము పెట్టుకున్నాము, మాకు వచ్చింది.
ఆ విషయంగా మాత్రం ఆయన గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఉమా మహేశ్వరరావు గారికి. పేరు బుద్ధా కుమార్ అండి, 24వ డివిజను గిరిపురం, ఇది అంబేద్కర్ కాలనీ. అయితే హాస్పిటల్లో చీమ రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నానండి నేను. అయితే బాగానే ఉమ్మగారు బాగా పనిచేశారు. ఉమ్మగారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి నేను. చాలా మంచి పనులు చేస్తున్నారు, బాగా మంచి పనులు. లేబర్ అంటే బాగా ఇది చేస్తున్నారు, పేర్లోకి వస్తున్నారు, పనులు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేస్తున్నారు, బాగా చెప్తున్నాడు. సార్కి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నా పేరు బంగారమ్మ. నాకు ఆరోగ్యం బాగోకపోతే మా బొండమ్మ గారు నాకు సాయం చేసి నాకు డబ్బులు ఇచ్చాడు బాబు. చాలా మంచాడు మా సార. మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటారు. ప్రజల కోసం చేసే ప్రతి చిన్న సేవ కూడా సమాజానికి గొప్ప మార్పును తీసుకువస్తుందని, మానవత్వం, పరస్పర సహకారం వంటి విలువలు సేవా కార్యక్రమాల ద్వారానే పెంపొందుతాయని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు అన్నారు. వేడి కాలంలో ముఖ్యంగా పేదలు, కార్మికులు, రోడ్లపై తిరిగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి చల్లని మజ్జిగ అందించడం ద్వారా తాత్కాలిక ఉపశమనం కలిగించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ నందు కనపర్తి శేషమ్మ గారి కుమార్తె సాయి సుజాత పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విచ్చేసి పాదచారులు, వాహనదారులు, కూలీ పనులు చేసుకునే కార్మికులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేసవి కాలంలో తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. సొంతింటి కలను నెరవేర్చే విధంగా పెనమలూరు చతుర్భుజ ప్రాపర్టీస్ ప్రైమ్ బాక్స్ ఫేజ్ 2ను ప్రారంభించామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో విజయవాడ నలుమూలల మరిన్ని మెగా ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న చతుర్భుజ ప్రాపర్టీస్ విజయవాడ సమీపంలోని పెనమలూరులో ప్రతిష్టాత్మకమైన ట్రింబక్ ఓక్స్ ఫేజ్ 2 ప్రాజెక్టు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో ప్లాట్లతో పాటు ప్రత్యేకంగా ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మాణానికి సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికే 10 ఎకరాల్లో చేపట్టిన ఫేజ్ 1 డెవలప్మెంట్ పనులను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసే ధరలోనే సొంతింటి కలను నిజం చేసేలా ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్టును రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం సంస్థ సీఈఓ జై హనుమాన్ మాట్లాడుతూ చతుర్భుజ ప్రాపర్టీస్ ఇప్పటి వరకు 4 వెంచర్లను విజయవంతంగా పూర్తి చేసి 5వ వెంచర్గా పెనమలూరు ప్రైమ్ బాక్స్ ఫేజ్ 2ను ప్రజల ముందుకు తెచ్చిందని వివరించారు. నాణ్యమైన అభివృద్ధి, స్పష్టమైన డాక్యుమెంటేషన్, కస్టమర్ల సంతృప్తియే తమ ప్రథమ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో గజం ధరను 28,999 రూపాయలుగా నిర్ణయించామని, అలాగే 2 BHK హౌసింగ్ ప్రాజెక్ట్ ధరను 95 లక్షలుగా ఖరారు చేశామని తెలిపారు. CRDA నిబంధనలకు అనుగుణంగా అంతకంటే మెరుగైన సౌకర్యాలతో ఈ వెంచర్ను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు. డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, పార్కు వంటి మౌలిక వసతుల విషయంలో రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని, పోటీదారుల కంటే మెరుగైన క్వాలిటీ అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 2027 నాటికి పూర్తి చేసి కస్టమర్లకు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో విజయవాడ నలుమూలల మరిన్ని మెగా ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ ధోనిపూడి దుర్గాప్రసాద్, డైరెక్టర్లు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం పెనమలూరులో ట్రైంబక్ వర్క్స్ అని సెకండ్ ఫేజ్ రిలీజ్ చేస్తున్నామండి. 15 ఎకరాల్లో ఆల్రెడీ 10 ఎకరాల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. దాని డెవలప్మెంట్ కూడా అయిపోయిందండి. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఫేజ్ 2లో మన ఇండిపెండెంట్ హౌసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనే ప్రైస్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఇవ్వాలని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ అండి. ఆ విధంగా ముందుకెళ్తున్నాము. మీకు ఫర్దర్ డీటెయిల్స్ అని మా CEO గారు హనుమాన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. చతుర్భుజ ప్రాపర్టీస్ ఇప్పటికీ 4 వెంచర్లు వేసి ఇది 5వ వెంచర్కి ముందుకు వచ్చాం. ఇలాగే నలుమూలల 4 దిక్కులా కూడా మంచి మంచి మెగా ప్రాజెక్టులు అందించడానికి చతుర్భుజ ప్రాపర్టీస్ ముందుకు వస్తూ ఉంది. రాబోయే వెంచర్స్ అన్నీ కూడా మెగా వెంచర్సే. మనకి ఫస్ట్ ఏంటంటే క్వాలిటీగా డెవలప్మెంట్ చేయడము,
క్లియర్ డాక్యుమెంట్స్ అనేది ఉండటము, అట్లాగే ఏ ఒక్క కస్టమర్ని కూడా ఇబ్బంది పడకుండా సంతోషంగా చూసే బాధ్యతగా మేము ముందుకు సాగుతూ ఉన్నాము. మా పని మేము చేసుకుంటూ ఉన్నాం. అందరూ కూడా మా వెంక చూస్తూ ఉన్నారు. మేము ఇంకా కూడా ముందుకు సాగడానికి చాలా ప్రణాళికలు అందరు రచించు ఉన్నాము. ఇప్పుడు పెనమలూరు ఫేజ్ 2లో 183 గజాలు కానీ, ఇంకా ఈస్ట్ వెస్ట్కి సంబంధించినటువంటి హౌసింగ్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా పెనమలూరు ప్రాజెక్టులో మేము ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇది ఫేజ్ 2, అలాగే ఫేజ్ 3 కూడా మేము పెనమలూరు ప్రాజెక్టులో ఇవ్వగలుగుతాము. ముందు పెద్ద పెద్ద వెంచర్స్ కూడా ఇస్తామని, అందుబాటు ధరలో మంచి డెవలప్మెంట్తో విజయవాడ ప్రజానీకానికి అందరికీ కూడా మేము అందిస్తామని వాగ్దానం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నిమ్న వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నేత మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో ముందుకు సాగుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లాక వెంగళరావు యాదవ్ తెలిపారు. సత్యశోధక సమాజాన్ని స్థాపించి అణగారిన వర్గాలను విద్యావంతులను చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహాత్మా పూలే త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల మహాత్మా పూలే విగ్రహానికి బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, సంఘ ప్రతినిధులు కృష్ణమోహన్, సీరం మల్లేశ్వరరావు తదితరులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిమ్న వర్గాల తరపున పూలే పోరాటం చేశారన్నారు. విద్య ద్వారానే వారు చైతన్యవంతులు కాగలరని గుర్తించి విద్యను అందించారని తెలిపారు. తన భార్య సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది ఆమె ద్వారా ఎంతోమంది బాలికలను విద్యావంతులను చేశారన్నారు. సత్య శోధక సమాజం పక్షాన ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ పూలే సేవలను సంస్మరిస్తూ ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్నారని కొనియాడారు. పూలే సేవలు, త్యాగాలు భవిష్యత్ తరాలకు అందించే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో 200 అడుగుల పూలే విగ్రహాన్ని నెలకొల్పేందుకు బీసీ మంత్రులు కృషి చేయాలని సూచించారు. మరి భారతదేశంలో ఆనాడు నిమ్న వర్గాల తరపున మొట్టమొదటగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆనాడు ఈ యొక్క నిమ్న వర్గాలు చదువుకోని పరిస్థితుల్లో చదువుకొని ఈ వర్గాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక మంది టీచర్లు కూడా ఆయన్ని చదువు చెప్పడానికి నిరాకరించిన సందర్భంలో ఆయన ఒక పంతులు గారి దగ్గర విద్యాభ్యాసం చేసి, ఆ తర్వాత ఆయన వివాహం అనంతరం వారి శ్రీమతి ఆవిడ కూడా చదువుకొని అటువంటి వ్యక్తి, ఆవిడను కూడా చదివించి భారతదేశానికి మొట్టమొదట మహిళా ఉపాధ్యాయులుగా ఆవిడ్ని తీర్చిదిద్దిన ఘనత. ఆ తర్వాత ఈ సమాజాన్ని కూడా సత్యశోధక సమాజం అని చెప్పేసి ఒక స్కూల్ను కూడా ఏర్పాటు చేసి నిమ్న వర్గాలందరినీ కూడా చదివిస్తూ ఈ దేశంలో ఆ వర్గాల పక్షాన ఆయన చేసినటువంటి సేవలు మరోరాని. అదే ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతదేశం అంతా కూడా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారివ్వండి, అదేవిధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ఆయన చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జ్యోతిరావు గారి పూలే యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారంటే ఆయన ఆనాడు ఎన్నో గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు దేశమంతా కూడా ఆయన కొనియాడుతూ ఆయన యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాలని ఈరోజు జరుపుకుంటున్నారంటే ఆయన బాటలోనే మేమందరం కూడా పయనిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు మహాత్మా పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఈరోజు వారి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహానికి పూలమాల వేసి మా అధ్యక్షులు వారు లాగా వెంగళరావు గారు, అలాగే మా స్టేట్ అధ్యక్షులు వారు ఆవుల నరసింహరావు గారు, సిటీ మొత్తం కమిటీ అంతా, స్టేట్ కమిటీ అంతా ఈరోజు కార్యక్రమానికి మేము అందరూ వచ్చామండి. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మహాత్మా పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి అందరం జనాలు అన్ని గవర్నమెంట్లు ఉన్న గవర్నమెంట్ కూడా అందరూ అన్ని పార్టీల వారు వచ్చి పూలమాల వేస్తున్నారుగా. కాకపోతే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే నెక్స్ట్ అమరావతి రాజధానిలో జ్యోతిరావు పూలే గారి 200 అడుగులు విగ్రహం రేపు కట్టాల్సిందిగా రాష్ట్ర గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజధాని అమరావతి భవిష్యత్తులో ఏ కుట్రలకు బలి కాకుండా రైతులకు ఇచ్చిన ఒప్పందానికి సిఆర్డీఏ చట్టానికి అవసరమైన మార్పులు చేసి రైతులకు ఎన్ఫోర్సబుల్ ఎస్టోపెల్ హక్కులు
కల్పించాలని రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు భరోసా బాధ్యత చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిగన్ అని కొత్త పాట పాడడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి అభివృద్ధి భరోసా కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యతలు, భవిష్యత్ ప్రణాళికపై రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి, ఎదురూరి శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపికైన 2014 నుంచి ఆ నిర్ణయం ఎదుర్కొన్న సవాళ్లు, అంతిమంగా నష్టపోతున్న అమరావతి రైతుల పరిస్థితి గురించి అందరికీ తెలుసునన్నారు. శాసనసభలో విస్తృత చర్చ అనంతరం అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం చారిత్రాత్మక సత్యమని మొక్కుబడిగా ఒప్పుకున్నా అప్పట్లో అమరావతి నిర్మాణానికి ఎన్ని ఆటంకాలు పెట్టగలరో అన్ని ప్రయత్నాలు చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీదని విమర్శించారు. ఎన్జీటీలోనూ సుప్రీంకోర్టులోనూ వ్యాజ్యాలు, ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు అందులో మచ్చుకు కొన్ని మాత్రమేనని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో అమరావతి రైతులకు భరోసా బాధ్యత చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్ మావిగన్ అని కొత్త పాట పాడడం విడ్డూరంగా ఉందన్నారు. జ్యోతిరావు పూలే సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి అమూల్యమని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మాట్లాడుతూ ముఖ్యంగా విద్య, మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన ఉద్యమాలు నేటికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పౌరుడు పూలే గారి ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు. సమానత్వం, సహనం మరియు సేవాభావం వంటి విలువలను మన జీవన విధానంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 12వ తేదీన విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్స్ జరగబోతున్నాయని, మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని తాము ముందుకు వెళుతున్నామని ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్నికల అధ్యక్ష కార్యదర్శి అభ్యర్థులు పి సాయి కిరణ్, కందుకూరి మోహన్ తెలిపారు. సింహం గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ విశ్వ బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్ష కార్యదర్శి అభ్యర్థులు పి సాయి కిరణ్, కందుకూరి మోహన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మేనిఫెస్టో విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బీసీల అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని, ఆయన్ను ఆదర్శంగా తీసుకొని మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి అయిన సావిత్రిబాయి పూలేను చదివించి సమాజాభివృద్ధి కోసం కృషి చేసేలా ప్రోత్సహించారన్నారు. సావిత్రిబాయి పూలేను తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని, ఎంతో మందిని విద్యావంతులుగా అవడానికి కృషి చేశారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఏప్రిల్ 12వ తేదీన విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్స్ జరగబోతున్నాయని, మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతున్నామని, సింహం గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ విశ్వబ్రాహ్మణ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నాగభూషణం, విజయవాడ అధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి, కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు తాటికొండ రంగబాబు, విద్యాధరపురం అధ్యక్షులు రీసు పురుషోత్తమాచారి, ఎదురవాడ వీరబ్రహ్మం, పంచవృత్తులు అధ్యక్షులు విబి భాస్కర్రావు, తుంపాల వరప్రసాద్, తాళభక్తుల వాసవి, కనిత, వాసు, సున్నపు బ్రహ్మరాంబ, తూర్పాటి శంకర్, గానాల శివ, రామోజీ, శివ, పెద్దప్రోలు బ్రహ్మం, కేబీ చారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే 200వ జయంతి శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అనంతపురంలో 1999 ప్రప్రథమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన వ్యక్తిని నేను. అప్పటి నుంచి నిరంతరాయంగా మళ్ళా రాష్ట్రంలోనూ దేశంలోనూ అన్ని చోట్ల విగ్రహాలు పెట్టి జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించవలసిందిగా గవర్నమెంట్లు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ జయంతిని, వర్ధంతిని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు
ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిందని కూడా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు జరుపుకోవడానికి విశ్వబ్రాహ్మణ సంఘం అరేంజ్ చేశారు. ఈరోజు జ్యోతిబాయ్ పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చారు మా విశ్వబ్రాహ్మణులందరూ. అలాగే విశ్వబ్రాహ్మణుల తరపున ఈరోజు జ్యోతిబాయ్ పూలే గారికి మేము జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. అయితే వీరు సంఘంలో ఉన్న బలహీన వర్గాల వారిని ముందుకు తీసుకురావడానికి కానీ, ప్రతి వాళ్ళకి చదువు ఉండాలని, చదువు తీసుకెళ్లే చదువుకి ముందుండాలని కానీ ఎంతో పోరాటాలు చేసి బలహీన వర్గాల వారికి ఎంతో మేలు చేసిన వ్యక్తి. అతన్ని ఈరోజు తెలుసుకోవడం మనం చాలా అదృష్టం. అదే వారి శ్రీమతి గారైన సావిత్రిబాయి పూలే గారు కూడా మహిళల్లో చైతన్యం రావాలి, ప్రతి మహిళకి కూడా చదువు ఉండాలని చెప్పి వారి యొక్క కుటుంబం భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో కృషి చేశారు. బీసీ కులాల వారికి ప్రత్యేకంగా ఈరోజు మనం జయంతి ఉత్సవం జరుపుకోవడానికి మన అదృష్టం కింద భావిస్తున్నాం. విజయవాడలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి కార్యక్రమంలో పాల్గొనటం, దానికి గాను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుల పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకనంటే జ్యోతిరావు పూలే గారు బలహీన వర్గాల పట్ల, బలహీన వర్గాల కోసం ఏదైతే అంటరానితనం మీద, అస్పృశ్యత మీద దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే సత్యసేవక సంఘం స్థాపించి ఈ పేదవాళ్ళందరూ కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ గౌరవం పెరగాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సింది వృత్తితో పాటు విద్య లేకపోతే వీరందరూ కూడా ఇంకా వెనకపడిపోతారు అని చెప్పేసి ఆనాటి అగ్రకులాలని పూర్తి స్థాయిలో ఎదిరించి మరి వీరందరి కోసం, బలహీన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించి వారి అభివృద్ధి కోసం కష్టపడినటువంటి విషయం ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు పెంటా సాయి కిరణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి అధికార ప్రతినిధిగా ఉన్నాను. అట్లాగే చేతివృత్తులు చేసుకునే రాష్ట్ర స్వర్ణకార సంఘం దానికి కూడా అధికార ప్రతినిధిగా ఉన్నాను. తర్వాత జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ అధ్యక్షులుగా కూడా ఉన్నాను. మరి ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఆయనకి జయంతి పలకడానికి వచ్చిన సందర్భంగా మరి ఆయనకి ఘనంగా జయంతి అవించడం జరిగింది. అలాగే రేపు జరగబోయే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నేను పోటీ చేస్తున్నాను. మా ప్రధాన కార్యదర్శి విసనపేట నుంచి ప్రధాన కార్యదర్శి కందుకూరు మోహన్ గౌడ్ పోటీ చేస్తున్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జ్యోతిరావు పూలే చేసిన సేవలను స్మరించుకోవడం ఎంతో గౌరవంగా ఉంది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. జ్యోతిరావు పూలేకి ఘన నివాళులర్పించిన విఎంసి. నిమ్న వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నేత మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో ముందుకు సాగుతామన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లాకా వెంగళరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.